ఎన్నికల హామీల్లో పేర్కొన్న పథకాలన్నీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కింది స్థాయి పార్టీ నేతలతో మంగళవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకాలన్నీ ఇస్తాం, వైసీపీ తప్పుడు ప్రచారాలను చూస్తూ ఊరుకోవద్దు, గట్టిగా తిప్పికొట్టండి, ఇప్పటికే వ్యవస్థలను గాడిలో పెట్టామన్నారు. పార్టీ అంతర్గత నిర్మాణానికి సంబంధించిన క్లస్టర్ కమిటీల్లో ఉండి పనిచేసిన వారికే నామినేటెడ్ పదవులు దక్కుతాయని చంద్రబాబు తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మనం పార్టీ పని కోసం అంతర్గతంగా వివిధ స్థాయిల్లో క్లస్టర్ కమిటీలు పెట్టాం. క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ కమిటీలను కలిపి క్యూబ్స్ అని పిలుస్తున్నాం. ఈ కమిటీల్లో ఉండి పనిచేసిన వారికే నామినేటెడ్ పదవులు ఇస్తాం. పదవులు పొందే నేతలు వీటిలో ఉండి తీరాలి. వారినే పదవుల కోసం నాయకులు సిఫారసు చేయాలని స్పష్టం చేశారు. సహకార సంస్థలు, 214 వ్యవసాయ మార్కెట్ కమిటీలు, 1100 ఆలయ ట్రస్ట్ బోర్డులు భర్తీ చేయాల్సి ఉందని, వీటి భర్తీకి సరైన ప్రతిపాదనలు పంపాలని ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవారికి ప్రాధాన్యమివ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడగా చంద్రబాబు సమ్మతించారు.